అలాగే ఉంది, కానీ ఇది ఆరెంజ్ కాదంట, ఏదో దబ్బకాయ అంట, నాకు కూడా తెలియదు. ఎందుకు ఎగురుతారా పండగ కదా. ఇది పిల్ల కాలువ, చాలా చాలా బాగుంది కదా చూడ్డానికి. ఆ వాటర్ కూడా మనకి బ్లూ షేడ్లో చాలా బాగా కనిపిస్తున్నాయి. ఒక పక్క కొండ, ఇంకో పక్క రోడ్డు, దాన్ని ఆనుకునే హైట్లో ఇంకొక రోడ్డు. సో చాలా బాగుందని చెప్పేసి నేనైతే కొంచెం క్లిప్ అయితే తీసేసుకున్నాను అనమాట. అండ్ ఎక్కడికి వెళ్తున్నామంటే మనం లంబసింగి నుంచి అరకు స్టార్ట్ అయిపోయామన్నమాట. సో అక్కడ ఆన్ ది వే టు చాపరాయి వాటర్ ఫాల్స్. సో గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. సో ఇప్పుడైతే మనమైతే చాపరాయి వాటర్ ఫాల్స్ చూద్దాము ఎలా ఉంటుంది ఏంటి అని చెప్పేసి. యాక్చువల్లీ అన్సీజన్లో వెళ్ళినప్పుడు, సీజన్లో వెళ్ళినప్పుడు మనకి వాటర్ అనేవి అక్కడ కనిపించవు. ఇట్స్ డిపెండ్స్ అన్నట్టు. ఒక్కోసారి సీజన్ టైంలో వెళ్ళినప్పుడు కూడా మనకి వాటర్ అయితే కనిపించవు. సో మేమైతే లంబసింగి నుంచి ఇలా అరకుకి వెళ్ళినప్పుడు మధ్య మధ్యలో ఇలా ప్లేసెస్ అన్నీ కనిపించాయి అన్నమాట. మీకు అందరికీ చూపిద్దాము. ఇక్కడ ట్రైబల్స్ ఏరియాలో చిన్న చిన్న షాప్స్ ఇవన్నీ ఎలా ఉంటాయి ఏంటి అని చెప్పేసి నేనైతే షూట్ చేశాను అన్నట్టు. సో ఈ చాపరాయి వాటర్ ఫాల్స్ వచ్చేసి మనకి కొత్తగా రెనోవేట్ చేశారు దీన్ని. ఇంతకుముందు మనం చూసుకున్నట్టయితే చాలా అంటే ఓల్డ్, అసలు కనుక్కోలేము. అప్పటికి ఇప్పటికీ చాలా చాలా చేంజెస్ వచ్చాయి. రోడ్ కన్స్ట్రక్షన్ కావచ్చు, అక్కడ మనకి స్టార్టింగ్లోనే ఎంట్రీ దగ్గర నుంచి మనకు వాటర్ ఫాల్స్ వరకు కంప్లీట్గా అయితే చేంజ్ అయిపోయింది. అర్లియర్ ఇంతకుముందు అయితే ఏదో ఒక పాతబడిన గోడలు, సిమెంట్ గోడలు ఎలా ఉంటాయి అలా ఉండేదన్నమాట. ఇప్పుడైతే చూస్తున్నారు కదా మీరు, కంప్లీట్ అంతా చేంజ్ అయిపోయిందనమాట. మనకి ఫుడ్ స్టాల్స్ కావచ్చు, రోడ్ అయితే చాలా బాగా ఎలాబరేట్ చేశారు. చాలా చాలా బాగుంది. ఇంతకుముందు అయితే ఫుల్ గతుకుల్లాగా ఉండేదన్నట్టు. మనకి అక్కడ ఏవి దొరికేవి కాదు. సో ఇప్పుడు అలా కాదనమాట, ప్రతి ఒక్కటి దొరుకుతాయి. మీరు చూస్తున్నారు కదా చికెన్ స్టిక్స్. సో ఇది మనకి చాపరాయి ఎంట్రన్స్లో ఆర్చ్ కనిపించింది కదా. సో ఇవన్నీ ఇప్పుడు రీకన్స్ట్రక్ట్ చేసిందనమాట ఇది. సో స్టార్టింగ్ వచ్చేసి ఇలా చికెన్ స్టిక్స్, ఫిషెస్ ఇలా ప్రతి ఒక్కటి అమ్ముతూ ఉంటారు. మనకు నచ్చినవి మనం తీసేసుకోవచ్చు. మేమైతే స్టార్టింగ్లోనే ఇలా తీసేసుకునేసి వాటర్ ఫాల్స్ దగ్గరికి వెళ్ళిపోయాం అనమాట. మళ్ళీ అక్కడ నుండి ఇక్కడికి ఏమొస్తామని చెప్పేసి వెళ్ళే ముందే అన్నీ మాకేం కావాలనో అవన్నీ తీసుకెళ్తున్నాము. మేమే కాదండి, అక్కడ చాలామంది అలానే చేస్తున్నారు. మంచిగా ఫుడ్ కూడా తీసుకెళ్తున్నారు అనమాట. బ్యాంబూ చికెన్, బ్యాంబూ బిర్యానీ ఇవన్నీ తీసుకెళ్తున్నారు. సో మాకు నచ్చిన ఫుడ్ అయితే మేమైతే తీసేసుకునేసి వెళ్ళిపోయామన్నమాట. సో కమ్ ఇప్పుడు చూద్దాం వాటర్ ఫాల్స్ ఎలా ఉంటుంది ఏంటి అని చెప్పేసి. సో మనకి స్టార్టింగ్లో ఆర్చ్ అయితే ఇలా ఉంటుందన్నమాట, చాపరాయి అని. మనకి పక్కన ఇంతకుముందు ఈ స్టోన్ కూడా ఉండేది కాదు. నేను చెప్పాను కదా, ఇప్పుడు అంతా రీకన్స్ట్రక్ట్ చేశారు, మొత్తం అంతా చేంజ్ అయిపోయింది అని చెప్పేసి. సో అది ఇక్కడ వచ్చేసి మనం ఎంట్రీ టికెట్ తీసేసుకోవాలండి. ఇక్కడ అడల్ట్స్కి ఒక ప్రైజ్ ఉంటుంది. మీకు అక్కడ బోర్డు కనిపిస్తుంది కదా, అడల్ట్స్కి 50 రూపీస్, మామూలు చిల్డ్రన్కి 30 రూపీస్ అనమాట. ఇక్కడైతే బాగా మంచిగా మనమైతే స్నానం చేయొచ్చు. చాలా చాలా బాగుంటుంది అనమాట. అండ్ ఇక్కడ దింసా డ్యాన్స్ కూడా చేస్తూ ఉంటారు పర్ హెడ్. మనకి ఎవరికైతే ఇంట్రెస్ట్ ఉంటుందో అక్కడ మనం మనీ ఇచ్చేసి మనమైతే డ్యాన్స్ చేయొచ్చు. చాలా చాలా బాగుంటుంది. యాక్చువల్లీ నేను కూడా ట్రై చేద్దాం అనుకున్నాను, కానీ అంతమంది జనాలు ఉంటే కొంచెం మొహమాటంతో అయితే ఆగిపోయాను అనమాట. చాలా చాలా బాగుంటుంది. అక్కడ రెడ్ క్లాత్ పట్టుకొని తిరుగుతున్నారు కదా స్టార్టింగ్లో, ఆవిడ వచ్చేసి ఎవరైనా వాళ్ళతో పాటు బాగా వాళ్ళతో పాటు ఈక్వల్గా ఎవరైతే దింసా డ్యాన్స్ చేస్తారో అప్పుడు రెడ్ క్లాత్ ఊపేసి మళ్ళీ స్పెషల్ డ్యాన్స్ ఉంటుంది అనమాట. సో అలా సపరేట్గా ఉంటాయి. లేదంటే నార్మల్గా అలా డ్యాన్స్ చేస్తూ ఉంటారు. ఎవరైతే బాగా మంచిగా పర్ఫామ్ చేస్తారో ఆ టైంలో అలా ఫుల్ రెడ్ క్లాత్ ఊపేసి స్పెషల్ డ్యాన్స్ ఉంటుంది అన్నట్టు. సో ఇలా బాగా మంచిగా అనిపించింది. ఇదంతా మేము వెళ్ళేసరికి అలా దింసా జరుగుతూ ఉండే. సో వాటర్ కూడా ఉన్నాయి కానీ మరీ ఎక్కువ లేవు.
అలా అలా ఉన్నాయి. ఓకే, ఇట్స్ ఓకే, అవన్నా ఉన్నాయి కదా అని చెప్పేసి మేమైతే సరిపెట్టేసుకున్నాం. ఇక్కడైతే మేము ఎగ్జాక్ట్గా వెళ్ళింది ఆఫ్టర్నూన్ అనమాట. సో ఖచ్చితంగా ఆఫ్టర్నూన్ 1:30 to 2:00 అవుతూ ఉంటుంది. సో ఇక్కడ మా షాడోస్ చాలా బాగుంటాయి తీసుకున్నాను. చూసారు కదా చాపరాయి వాటర్ ఫాల్స్ ఇలా ఉంటుంది, అంటే స్లోప్గా ఉంటుంది. మీకు కనిపిస్తుంది కదా క్లిప్లో, ఇలా జారుతున్నారనమాట. ఇది చూడ్డానికే పేరుకే చాపరాయి, కానీ ఇది ఒక నాకైతే చావురాయి అన్నట్టు అనిపించింది చూడగానే. అది చూడ్డానికే చాలా బాగుంది కానీ బట్ చాలా చాలా డేంజరస్ అనమాట. అది ఏమాత్రం కొంచెం స్లిప్ అయినా కూడా బాగా దెబ్బలు అయితే తగులుతాయి. డైరెక్ట్ అక్కడ ఇలా చిన్న చిన్న రాళ్ళన్నీ ఉన్నాయి, ఆ స్టోన్స్కి వెళ్ళి గుద్దేసుకుంటారు. నాకైతే చాలా డేంజరస్గా అనిపించింది అది. ఇలా రాక్స్కి, అదే కొండ రాళ్ళకి అలా ఎవరో బాగా ఫిష్ డిజైన్స్ వేసి పెట్టారనమాట. క్లిప్ బాగుంటుంది కదా అని చెప్పేసి ఫొటోస్ తీసుకున్నాము. సో చలో ఇప్పుడు నెక్స్ట్ ఇంకో ప్లేస్కి వెళ్తున్నాం అనమాట. సో నెక్స్ట్ ఏ ప్లేస్కి వెళ్తున్నాం ఏంటి అన్నది నేను మీకు ఇంకొక నెక్స్ట్ అప్కమింగ్ వ్లాగ్లో షేర్ చేసుకుంటాను. ఇది సీనరీ అయితే చూడడానికి చాలా చాలా బాగుంది కదా. అక్కడ వాటర్ ఫాల్స్ దగ్గర అయితే మేము ఎక్కువ టైం అయితే స్పెండ్ చేయలేదు. ఒక 1 hour 1.5 hour అయితే ఉన్నామన్నమాట. సో మళ్ళీ ఇంకా మధ్యలో కొంచెం రీఫ్రెష్ అయ్యాము. ఇదంతా వచ్చేసి మనకు అరకు సైడే అండి. ఇది వచ్చేసి మనకి అరకు మధ్యలో ఒక టౌన్ ఉంటుంది కదా, అరకు టౌను. సో అటుపక్క చాపరాయి ఉంటుంది, ఇటుపక్క మేము వెళ్ళే ప్లేస్ ఉంటుంది అనమాట. సో మధ్యలో మనకి అరకు ఘాట్ రోడ్స్ ఉంటాయి కదా, సో అవి కూడా తగులుతాయి. సో ఇక్కడ వచ్చేసి ఇంకా కొంచెం అంత బాగా మంచిగా ఉంటే అయితే షూట్ చేసేసుకున్నాను అనమాట. ఇక్కడ ట్రైబల్స్ సంత అయితే జరుగుతూ ఉన్నది, ఒక చిన్న మినీ సైజ్ లాగా జరుగుతూ ఉంటే ఓకే మీకు అందరినీ చూపిద్దాం. ఇక్కడ షాప్స్ అసలు వీళ్ళని మెచ్చుకోవచ్చు. ఇంత పైకి ఐ మీన్ అరకు పైకి ఆ ఘాట్ రోడ్స్ ఇవన్నీ దాటుకొని ఇక్కడికి వచ్చి వీళ్ళు ఇవన్నీ సెల్ చేయడానికి చాలా కష్టపడుతూ ఉంటారని చెప్పేసి అనిపించింది అనమాట నాకు. ఎవరికైనా కష్టమే కదండి ఇంత పైకి తీసుకొచ్చేసి అమ్మడం అంటే. ఇక్కడ మనకైతే బాగా మంచి మంచి ఆర్గానిక్ ప్రోడక్ట్స్ అయితే దొరుకుతాయి. సో ఇక్కడైతే నేను కొంచెం కాఫీ అలాంటివి పర్చేస్ చేశాను అనమాట. నేను కాఫీ బీన్స్తో మనం ఫిల్టర్ కాఫీ చేసుకోవచ్చు కదా, సో అవైతే తీసుకున్నాను. ఆ ప్రాసెస్ మేకింగ్ కూడా నేను మీకు నెక్స్ట్ కమింగ్ వీడియోస్లో షేర్ చేస్తానండి. సో మీరు అబ్జర్వ్ చేశారు కదా, ఇలా వెజిటేబుల్స్ ఇవన్నీ అమ్ముతున్నారు. ఎగ్జాక్ట్గా సంత జరుగుతుంది. మేము లాస్ట్ టైం లంబసింగికి వెళ్ళినప్పుడు కూడా లంబసింగిలో సంత జరుగుతూ ఉండే. ఇది అరకు సంత ఇలా ఉంటుంది అనమాట. అంటే చాలా చాలా ప్లేసెస్లో చాలా సంతలు అయితే జరుగుతూ ఉంటాయి. మేము వెళ్ళినప్పుడు జరుగుతున్న సంత ఇది ఒక ప్లేస్లో. పోయినసారి వచ్చాము లంబసింగి. ఎందుకు ఎగురుతారా డబ్బులకి ఆదివారం కదా, పండగ కదా. అక్కడ వాళ్ళకి లోకల్లో ఏదో ఫెస్టివల్ జరుగుతూ ఉందంటండి. మనకి హోలీ ఎలా చేసుకుంటాము, సో అలా ట్రైబల్స్కి రిలేటెడ్ ఏదో ఫెస్టివల్ జరుగుతూ ఉంటే అలా అందరినీ వచ్చి పోయే వెహికల్స్ అందరినీ ఆపి డొనేషన్స్ అడుగుతున్నారనమాట. అదే చందా అడుగుతున్నారు. మాకైతే చాలా మంచిగా అనిపించింది. వాళ్ళు అసలు ఆకులు పట్టుకొని అలా ఎగురుతూ కార్ దగ్గరికి వచ్చేసరికి అసలు ఎందుకా ఏంటి అనుకున్నాము. సో ఏదో ఫెస్టివల్ కోసం అని చెప్పేసి డబ్బులు అడిగారు. సో ఇలా అందువే మనం చాలామంది అరకుకి వెళ్ళేటప్పుడు మనకి తగిలే ఉంటుంది ఇది. ఇలా ఒక అరకు వ్యూ పాయింట్ అని చెప్పేసి ఉంటుంది. అక్కడ బ్యాంబూస్లో చేసే చికెన్ స్టిక్స్ ఇలాంటివన్నీ అమ్ముతూ ఉంటారు. అందరు చూసే ఉంటారు. అరకు వెళ్ళిన వాళ్ళంతా ఈ ఏరియా చూస్తే ఖచ్చితంగా గుర్తుపడతారు.
సో ఇక్కడ చాలా చాలా బాగుంటుంది అనమాట బ్యాంబూ చికెన్. ఈసారి వెళ్ళినప్పుడు ఖచ్చితంగా ట్రై చేయండి. మేము ఇలా తీసేసుకున్నాం అనమాట. అక్కడ తీసుకున్న తర్వాత వాళ్ళ దగ్గర కాసేపు కూర్చొని టైం పడుతుంది అంటే లోపలికి వెళ్ళేసి వాళ్ళు షెడ్ వేసుకొని కూర్చున్నారు కదా, సో ఆ షెడ్ దగ్గర కాసేపు కూర్చుని వాళ్ళు చేసే ప్రాసెస్ అంతా చూసి కొన్ని క్లిప్స్ అయితే తీసుకున్నాము. ఆ క్లిప్స్ అన్నీ నేను మీకు మళ్ళీ ఇది కమ్యూనిటీ పోస్ట్లో పోస్ట్ చేస్తాను, కమ్యూనిటీలో చెక్ చేయండి. అలాగే నా ఇన్స్టాగ్రామ్లో కూడా పోస్ట్ చేస్తాను. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఇన్స్టాగ్రామ్ పేజ్ కూడా విజిట్ అయ్యేసి చెక్ చేయండి. అలాగే నా ఇన్స్టాగ్రామ్ అకౌంట్ని కూడా ఫాలో అవ్వండి. అండ్ నేను చెప్పాను కదా అరకు వ్యూ పాయింట్ అని చెప్పేసి, సో ఈ వ్యూ పాయింట్ అందరికి ఐడియా ఉందా? సో వాళ్ళకి మేము చెప్పేసి వచ్చామన్నమాట, చికెన్ స్టిక్స్ ఇవన్నీ ఎన్ని కావాలో అవన్నీ వాళ్ళు చేస్తూ ఉంటే మేము వెళ్ళేసి పక్కకి వెళ్ళి అలా కొంచెం ఫొటోస్ కొన్ని వీడియోస్ తీసేసుకునేసి వచ్చేసామన్నమాట. సో ఇలా బాగా మంచిగా చికెన్, ప్రాన్స్, ఫిష్ అన్నీ అమ్ముతూ ఉన్నారు. ఇంకా మేమైతే బ్యాంబూ చికెన్ తీసుకున్నాము. సో అంటే హాఫ్ కిలో 250 గ్రామ్స్ ఇలా మనకి ఎంత కావాలంటే అంత వేసిస్తారనమాట. సో అలా చెప్పాము, ఇంకొంచెం టైం పడుతుంది అని చెప్పారనమాట ఆవిడ. సో చాలా బాగా మంచిగా మాట్లాడింది. అక్కడ చాలా స్టాల్స్ అయితే ఉన్నాయి కానీ వీళ్ళ దగ్గర టేస్ట్ చాలా బాగుంది. మేము ఇంతకుముందు వెళ్ళినప్పుడు వేరే స్టాల్లో తీసుకున్నాం కానీ పెద్దగా ఎక్కలేదు. ఈసారి వీళ్ళ షాప్ దగ్గర తీసుకున్నది మాత్రం చాలా చాలా బాగుందనమాట. అలా టైం పడుతుందమ్మా అంటే అలా వెళ్ళేసి కాసేపు అక్కడ కూర్చున్నాను అనమాట. చాలా బాగా మంచిగా అనిపించింది, కానీ కింద పడిపోతానేమో అనిపించింది. బట్ చాలా గ్రేట్ అండి వాళ్ళైతే. అరకులో చాలా చలి ఉంటుంది, బట్ వర్షాలు ఎక్కువ పడుతూ ఉంటాయి, అయినా కూడా అక్కడ కూర్చొని సేల్ చేయడం. సో చూసారు కదా, చాలా చాలా హాట్గా ఆ కూల్ వెదర్లో చాలా బాగా మంచిగా అనిపించింది అనమాట. అదేదో మాకు లెమన్ లాంటిది, అదేదో దబ్బకాయ అంటారంట, నాకైతే తెలియదు కానీ మా హస్బెండ్ వాళ్ళ సైడ్ బాగా తెలుసు ఆ దబ్బకాయలు. మా సైడ్ రాయలసీమలో వచ్చేసి పెద్దగా ఏం వాడమన్నమాట, నిమ్మకాయలే వాడుతూ ఉంటాం. దబ్బకాయలు అసలు చాలా రేర్, అసలు ఎవరికి మ్యాక్సిమం తెలియకపోవచ్చు 90% దబ్బకాయలు అంటే. సో అలా టూత్ పిక్స్ ఇచ్చేసి అలా మాకైతే ఇచ్చేసింది అనమాట. మేమైతే చాలా బాగా మంచిగా ఎంజాయ్ చేస్తూ కార్లో తింటూ నెక్స్ట్ పాయింట్కి అయితే వెళ్ళామన్నమాట. సో నెక్స్ట్ ఏ ప్లేస్ ఎక్స్ప్లోర్ చేశాను ఏంటి అన్నది నేను మీకు కమింగ్ వీడియోలో అయితే షేర్ చేస్తానండి. సో ఛానల్ని ఎవరైతే చూస్తున్నారో, వీడియోని ఎవరైతే చూస్తున్నారో ప్లీజ్ అండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఛానల్ని. అలాగే పక్కన బెల్ ఐకాన్ని క్లిక్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోవద్దు. సో నేను పెట్టే ప్రతి వీడియోస్ మీకు నోటిఫికేషన్ వస్తాయన్నమాట, ఏది మిస్ అవ్వకుండా చూసేయచ్చు. సో చలో నెక్స్ట్ కమింగ్ వీడియోలో మీట్ అవుదామండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్, టేక్ కేర్, బాయ్. ఆరెంజ్ లాగే ఉంది కానీ ఇది ఆరెంజ్ కాదంట, ఏదో దబ్బకాయ అంట, నాకు కూడా తెలియదు. లెమన్ లాగా ఉంటుందంట ఇది. నేనైతే ఎప్పుడు చూడలేదు, లాస్ట్ టైం వచ్చినప్పుడు అరకులో చూసాను, మళ్ళీ ఇప్పుడు ఇక్కడ చూస్తున్నాను. బాగుంది. వ్యూ పాయింట్ నుంచి రెండో షాప్ ఎప్పుడు అది మనకి అరకు దగ్గర ఒకటి మెయిన్ వ్యూ పాయింట్ ఉంటుంది. వ్యూ పాయింట్ దగ్గర నుంచి సెకండ్ షాప్ రైట్ సైడ్ కి సెకండ్ షాప్ ఫోర్త్ షాప్ రెండు బాగుంటాయి. సెకండ్ షాప్ కానీ ఫోర్త్ షాప్ కానీ బాగుంటాయి. మేము తీసుకున్న చోట ఏంటంటే హస్బెండ్ అండ్ వైఫ్ ఇద్దరు ఉన్నారు వాళ్ళ దగ్గర అనమాట. టేస్ట్ అయితే చాలా చాలా బాగుంది. సెకండ్ కానీ ఫోర్త్ కానీ ఆ 2 స్టాప్స్లో బాగుంటుంది, ఐ మీన్ ఆ షాప్స్లలో బాగుంటుంది.